అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 16న నరేంద్ర మోడీ కర్నూలుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అనంతపూర్లో విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యంగా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి కాదు ముఖ్యంగా రాయలసీమ కూడా ఏమాత్రం ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో గో బ్యాక్ నరేంద్ర మోడీ అంటూ కూడా నల్ల చొక్కాలు ధరించి మరీ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి నేపథ్యం ముఖ్యంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ కూడా వీరు నినాదాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. మనతో ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈరోజు మీరు ఈ నిరసన కార్యక్రమానికి ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ నెల 16వ తేదీన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కర్నూలు నగరానికి విచ్చేస్తూ ఉన్నారు. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో ఇవాళ బహిరంగ సభ ఎన్డీఏ రాష్ట్రంలో దేశంలో అధికారంలో ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించబోతూ ఉంది. ఇదే సందర్భంలో ప్రధానమంత్రి గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రం అంటే రెండుగా విభజించినటువంటి సందర్భంలో మరి పార్లమెంట్లో బయట మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఇవాళ రాయలసీమ ప్రజలుగా, అనంతపురం జిల్లావాసులుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. 5 సంవత్సరాల పాటు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, ప్రత్యేకమైనటువంటి నిధులు ఇస్తాము, ఈ రాష్ట్రాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాయలసీమకి వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కడపలో అంటే ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అమలు ఎక్కడ కూడా హామీలన్నీ కూడా ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. మీరే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 2019లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఢిల్లీ నగరంలో ధర్మ పోరాట దీక్షను చేశారు. మరి ఎన్నికల్లో మాతో పాటు కలిసినటువంటి బీజేపీ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, మళ్ళీ హామీలన్నీ కూడా వంచన చేశారు, మోసం చేశారు. కాబట్టి నేను ధర్మ పోరాట దీక్ష చేస్తూ ఉన్నాను, నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. తిరిగి వాళ్ళ 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. ఇదే సందర్భంలో అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. సరే, మీ పొత్తులు, మీ ఎన్నికలు, మీరు గెలిపోవడంలన్నీ కూడా పక్కన పెడితే వాళ్ళ రాయలసీమ వాసులుగా మరి గతంలో ఇప్పుడు ఎన్నికల్లో హామీలు ఇచ్చారు. ఎన్నికల హామీల మీదనే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. ఒక విషయం, ఇప్పుడున్న పరిస్థితులు కూటమి నాయకులు చెప్తున్నటువంటిది ఒకటే. ఎందుకంటే ఎన్నడూ అనేక సార్లు నరేంద్ర మోడీ రాష్ట్రానికి వచ్చారు కానీ ఎన్నడూ ప్రశ్నించలేదు. గత 5 సంవత్సరాల కాలంలో చాలామంది ఉద్యమకారులందరూ కూడా అసలు రోడ్డు ఎక్కడం కాదు కదా, ప్రశ్నించడం కూడా మర్చిపోయారనేది వారి వాదన. ఇవాళ ఈ ప్రభుత్వాలు ప్రజలు అంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానాల మీద ప్రజలు ప్రశ్నించడం లేదు అనే దానికంటే ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, పోలీస్ చర్యలు ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వాలను అడుగుతాము, రోడ్ల మీదకి వస్తాం, నిరసన వ్యక్తం చేస్తామంటే మాకంటే ముందు 15 నిమిషాల ముందే పోలీసు వాళ్ళు వస్తూ ఉన్నారు. లేదా ఇళ్ళ దగ్గరికి వచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు, ముందస్తు అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఇప్పటికైనా సరే పోలీసు వారు అడుగుతూ ఉన్నారు, మీ మీద కేసులు పెడతామని చెప్తా ఉన్నారు, మీకు అనుమతులు లేవని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి, అధికారంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అంతెందుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది, సూపర్ 6 పేరుతో హామీలన్నీ కూడా ఇచ్చింది. మరి 1 ఏడాదిన్నర గడిచినప్పటికీ ఇప్పుడు సూపర్ 6లో మరి ఎన్ని అమలు చేశారు అని మేము అంటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు? 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. ఉద్యోగాలు రానటువంటి నిరుద్యోగులందరూ కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తూ ఉన్నారు. 19 సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల మహిళలందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పారు. ఏడాదిన్నర పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడ అమలు చేశారని అడుగుతా ఉన్నాం. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. మీరు ఇచ్చిన వాగ్దానాల మీద సరైన సందర్భంలో సరైన గుణపాఠం చెప్తారు. ఇప్పటికైనా సరే ఇచ్చిన వాగ్దానాల మీద ప్రభుత్వం కట్టుబడాలి, అమలు చేయాలని డిమాండ్ చేస్తాం. ఏం చెప్తారండి ఎక్స్పెషల్? ఎందుకంటే ప్రతిసారి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ ఏదైతే ఉందో మీ ఆక్రందనను వినే పరిస్థితి ఉందండి. మరి ఈ నెల 16వ తేదీన మరి కర్నూలు నగరంకి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. మరి అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు ఏదైతే ఉందో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఎన్నికల హామీల్లో
ఇదే చంద్రబాబు నాయుడు 2018లో మరి నల్ల చొక్కాలు వేసుకొని ధర్మ పోరాట దీక్ష అని చెప్పేసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని చెప్పేసి మరి ఆ రోజు ఢిల్లీలో మరి అలాగే మన రాష్ట్రంలో మరి దీక్షలు చేపట్టారు. మరి ఇప్పటి కూడా మరి అదే 2019లో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి మరి మాటలు చెప్పారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు కావచ్చు, మరి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళ అధికారం కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కల్లిబుల్లి మాట చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడిగి మేము ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తున్నాం అనే మాట స్పష్టంగా కనిపించట్లేదు. మరి అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఈ రాష్ట్రానికి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. మరి ఏదైతే కూడా ఈ నెల 16వ తేదీన కర్నూలు నగరం వస్తున్న నరేంద్ర మోడీ ఏదైతే వస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా ఏకతాటికి వచ్చి మా రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి సూటిగా ప్రశ్నించాలని చెప్పి ఏఎస్ఎఫ్గా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ భావిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాల వల్ల సాధించే అవకాశం ఉంటుందంటారు? వాళ్ళ పాలకులకు వాళ్ళ జోబులు నింపితే చాలు, వాళ్ళ పిల్లలు సంపాదించినటువంటి అంటే తరతరాలు ఇంట్లో కూర్చొని పోయినా కూడా వాళ్ళ ఆస్తులు బాగుపడితే చాలన్నటువంటి పద్ధతుల్లో రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి ముగిసిన అధ్యాయం అని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ రాష్ట్రానికి తలమానిక్యంగా ఉన్నటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో రాజకీయ నాయకులు ముగిసిన అధ్యాయం అని చెప్పి ఎలా మాట్లాడతారని చెప్పి ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఇవాళ మీరు తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు సభలలో మాట్లాడలేదని చెప్పి అడుగుతున్నాం. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామని చెప్తే 10 కాదు 15 సంవత్సరాలు కావాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఆ రోజు రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వలేదని చెప్పి అడుగుతున్నాం. ఇవాళ హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోతే ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికల కంటే ముందు మరి ధర్మ పోరాట దీక్షలు ఢిల్లీలో తన ఎంపీల చేత రాజీనామా చేయించి మరి దీక్షలు చేసింది వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాం. 2019 ఎన్నికల తర్వాత 2024లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎందుకు అడగలేదని చెప్పి అడుగుతున్నాం. మరోవైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇదే సభలలో ఇదే సమావేశాలలో అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. బూడిది మట్టి పాచిపోయిన లడ్డూలు ఈ రాష్ట్రానికి ఇచ్చారని చెప్పి మీరు మాట్లాడారు. ఇప్పుడు మీరు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ గారితో ప్రతి సభలకు సమావేశాలకు మీరు వెళ్తూ ఉన్నారు. ఎందుకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి మీరు అడగలేదు? ఇవాళ అంటే మీకు పదవులు ఈ రాష్ట్రానికి సంబంధించిన మీకు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీల సీట్లు మీకు వస్తే చాలా ఈ రాష్ట్ర ప్రజలు అవసరాలు కానీ కష్టాలు కానీ మీకు అవసరం లేదని చెప్పి మేఎస్ఎఫ్గా అడుగుతున్నాం. ఇప్పటికైనా కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్రానికి తలమానిక్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలు అమలు చేయాలి, కడపలో ఉక్కు పరిశ్రమ ప్రారంభించాలి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి 11 కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించాలని చెప్పి ఐఎస్ఎఫ్గా అడుగుతున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఐఎస్ఎఫ్ నాయకులు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటాం, అడ్డుకుంటాం. నరేంద్ర మోదీ పర్యటన ఐఎస్ఎఫ్గా వ్యతిరేకిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏం చెప్తారండి? నరేంద్ర మోడీ గోబ్యాక్ అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నటువంటి మరి 16వ తేదీన మీ యాక్టివిటీస్ ఎలా ఉండబోతుంది? 16వ తేదీన కర్నూలు నగరంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఏఐఎస్ఎఫ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వ్యతిరేకించేటువంటి సందర్భం ఉంది. ఈరోజు ప్రత్యేక హోదా విభజన హామీలు అని చెప్పేసి ఈరోజు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మాతో పాటు వచ్చి వామపక్ష పార్టీలు విద్యార్థి విద్యార్థి సంఘాలతో కావచ్చు వచ్చి ఈరోజు ఉద్యమాలు చేసి దాదాపు కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళకి అధికారం వచ్చిన తర్వాత వారికి అధికార పార్టీ వాళ్ళ కూటమి అయిన తర్వాత కూడా గతంలో కూడా
బీజేపీతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం కూటమి ఉంది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం, ఇద్దరు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసిన వాళ్ళు. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా ఈరోజు ప్రశ్నించడం లేదు. ఇది గట్టిగా అడగాల్సిన సందర్భం ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకొని ఈరోజు కర్నూలు నగరానికి రాయలసీమ ప్రాంతానికి వస్తారని చెప్పేసి కూడా ఏఎస్ఐపీ సూటిగా ప్రశ్నిస్తాను. ఈరోజు విద్యార్థులకు కావచ్చు, యువకులకు కావచ్చు, ఈరోజు ఇక్కడ దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి ఈరోజు ప్రధానమంత్రి గారు ఈరోజు ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన కూడా దాఖలు లేవు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గారు ఈ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈరోజు నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తామని చెప్పినారు. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఆయన అధికారంలో ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వీళ్ళు కేంద్ర మంత్రి పదవి ఇస్తే మాత్రము వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇప్పుడు మంచోళ్ళు అయిపోతారా? ప్రత్యేక హోదా అడగారా మీరు? ఈ కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కదా మీ క్యాబినెట్లో, పార్లమెంట్లో ఈరోజు మాట్లాడాల్సిన సందర్భం మీకు కూడా ఉంది కదా. ఈరోజు మాట్లాడండి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కూడా స్పందించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్దతు ఇస్తేనే ఈరోజు మన కేంద్రంలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినటువంటి సందర్భం ఉంది. మీరు అడిగితే ఎందుకు ఇవ్వరండి? ఎందుకు ఖచ్చితంగా ఈరోజు అడగాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు కూడా ఏఎస్ఎఫ్గా పోరాటం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కర్నూలు నగరానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గోబ్యాక్ అని కూడా ఈరోజు నల్ల జెండాలతో నిరసన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ప్రత్యేకంగా కూడా ఏఎస్ఎఫ్గా నరేంద్ర మోడీ పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తం ఏదైతే ఏఎస్ఎఫ్ నాయకులు ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర భారీ నిరసన కార్యక్రమం, ముఖ్యంగా నల్ల చొక్కాలు ధరించి మరీ నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యం గతంలో అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, అధికారంలో లేనప్పుడు అందరూ ప్రశ్నించిన వాళ్ళే. అయితే ప్రస్తుతానికి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారు విస్మరిస్తున్నారు. ప్రజల అవసరం లేదు వారికి, ఏకంగా వాళ్ళ బాధ్యత ఏదైతే ఉందో వారికి పదవి లేదంటే వారి కుమారులకు పదవులు వస్తే చాలా అన్నట్టుగా వీరు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో 16వ తేదీన నరేంద్ర మోడీ ఏ మొహం పెట్టుకొని రాయలసీమకు వస్తున్నారని ప్రశ్నిస్తూనే ప్రత్యేక హోదా అంశంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏదైతే ఉందో 16న నరేంద్ర మోడీ వస్తున్న అంశాన్ని అడ్డుకునేందుకు కూడా మేము సిద్ధం అని చెప్పి ఏఎస్ఎఫ్ఎన్ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకినాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.